రేపో మాపో జైల్లోకి పోయే కవిత జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు మీకు మంచిది. రెండవ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే పెట్టుకున్న ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నాము. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే మీ ఫామ్ హౌస్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? ఇవాళ ఒకటే చెప్తున్నావు. ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం చేవెళ్ళ. ఇవాళ మంచి పనులు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అందులో బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకపోతే 47వ రోజు మా గవర్నమెంట్. అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి. 100 కాదు మాకు ఓపుకుంటే 200 అడుగుల్లో అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, సరే పెద్ద మనిషి అంటే కాలిరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు. ఈ 3-4 ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది. 64 సీట్లతో ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచాను. మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము 80 అనుకుంటే తక్కువ వచ్చినాయి. ఎమ్మెల్యేలని, ఎంపీలని, సర్పంచ్లు కొనే అలవాటు ఉన్నాయి. ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలో కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. మంచి పనులు చేస్తాం, 100 సీట్లు గెలుపుకుంటాం. కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు, కోవర్ట్ కాదు. అలా కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్, సంతోష్, కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎప్పుడు పొడుచుకుంటున్నారో అర్థమవుతలేదు మాకు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం.